హలో మిత్రాన్స్, వెల్కమ్ టు డే 7 ఛాలెంజ్ ఆఫ్ ఎస్క్యూఎల్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అర్జెంటుగా వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే కమాండ్స్, ఎస్క్యూఎల్ కమాండ్స్ అనమాట. అసలు ఎస్క్యూఎల్ కమాండ్స్లో ఏమేమి ఉంటాయో చూసేద్దాం. ఎస్క్యూఎల్ కమాండ్స్లో మనకి డేటా డెఫినిషన్ లాంగ్వేజ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్, డేటా క్వీరీ లాంగ్వేజ్, అగ్రిగేట్ ఫంక్షన్స్, ఫిల్టరింగ్ డేటా, కంబైనింగ్ డేటా, వీటిని మనం ఎస్క్యూఎల్ కమాండ్స్ అని అంటాం. ఆల్రెడీ మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. మనకి డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ని డిడిఎల్ అని కూడా అంటాం అనమాట. డిడిఎల్లో మనకి క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్ ఇవి ఉంటాయి. ఫస్ట్ దాని గురించి తెలుసుకుందాం. డేటా డెఫినిషన్ లాంగ్వేజ్లో మనకి క్రియేట్ అని ఉంటుందని చెప్పాను కదా. క్రియేట్లో ఏంటంటే మనం టేబుల్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాం అనమాట. డేటాబేస్లో మనం ఆల్రెడీ టేబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూసాము. ఈసారి ఇంకొక టేబుల్ని క్రియేట్ చేసి మనం చూసేద్దాం. ఫస్ట్ మనం క్రియేట్ గురించి చూసేద్దాం భయ. క్రియేట్లో ఏంటంటే నువ్వు ఒక టేబుల్ని క్రియేట్ చేయడం. ఇక్కడ నేను ఆల్రెడీ ఇదివరకు చెప్పాను, ఇక్కడ రైట్ క్లిక్ చేసి క్రియేట్ స్కీమా మీద క్రియేట్ చేస్తే డేటాబేస్ వస్తుంది అని చెప్పి. అలా కాకుండా మనం ఇంకొక కొత్త వెర్షన్లో టేబుల్ అనేది క్రియేట్ చేద్దాం. ఎలా అంటే ఇక్కడ క్రియేట్ డేటాబేస్, ఇక్కడ ఏం తీసుకుందాం, కమాండ్స్ 1 అని తీసుకుందాం. నేను ఇలా డేటాబేస్ని క్రియేట్ చేసి సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నా. డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోయింది. దీన్ని మనం యూస్ చేయాలి కదా. యూస్ కమాండ్స్ 1 అని చెప్పి దీన్ని యూస్ చేస్తున్నా. నువ్వు ఎప్పుడైనా సరే నీ క్వెరీ అనేది రన్ అవ్వాలి అంటే నువ్వు ఆ డేటాబేస్ని యూస్ చేయాలి, లేకపోతే నీకు ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా మనం యూజ్ అనేది వాడాలి. తర్వాత టేబుల్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. క్రియేట్ టేబుల్. సపోజ్ నేను ఇక్కడ స్టూడెంట్ అనే టేబుల్ తీసుకుందాం, కొంచెం ఈజీగా ఐడెంటిఫై అవ్వడానికి. ఇక్కడ ఐడి అని తీసుకుందాం. ఐడిలో ఏం పెడదాం, varchar పెడదాం. దీనికి నేను 255 ఇస్తా లెంత్ అనేది. ఐడి అనేది మనకి ఏంటి, యూనిక్ కదా. సో మనం ఇక్కడ ప్రైమరీ కానీ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేమ్ అని ఇద్దాం. నేమ్కి క్యారెక్టర్ అని ఇస్తా. 50 ఇచ్చుకుందాం దీనికి లెంత్. నెక్స్ట్ వచ్చేసి కోర్స్ తీసుకుంటా. కోర్స్కి క్యార్ ఇస్తా. దీనికి కూడా 50 అని తీసుకుంటా. తీసుకుని సెలెక్ట్ చేసి రన్ చేద్దాం. చేయగానే మనకి టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. దీన్ని చూడాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఇందులో నేను స్టూడెంట్ అనే టేబుల్ని చూడాలి. సో దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేద్దాం. ఇక్కడ నీకు ఏమొచ్చింది, మనం క్రియేట్ చేసిన కాలమ్స్ వచ్చాయి, ఐడి, నేమ్, కోర్స్ అనే వచ్చినాయి. దీంట్లో నువ్వు వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలి. నేను ఇదివరకు చెప్పినట్టు దీని మీద క్లిక్ చేసిన వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేయొచ్చు. బట్ ఇంటర్వ్యూస్లో నీకు పేపర్ మీద రాయమని అడుగుతారు. అప్పుడు నువ్వేం చేయాలి, కమాండ్ అనేది రాయాలి. దీనికి ఇంకొక కమాండ్ ఉందన్నమాట. ఏంటంటే ఇన్సర్ట్ ఇంటూ. ఎందులోకి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావు, స్టూడెంట్ అనే టేబుల్కి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావు. దీనికి వాల్యూస్ అని ఇవ్వాలన్నమాట. వాల్యూస్లో ఫస్ట్ నువ్వు తీసుకుంది ఏంటి, ఐడి అని తీసుకుందాం. ఐడి నీకు నంబర్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ 100 అని ఇస్తా. తర్వాత ఏంటి, నేమ్ తీసుకుందాం, దీక్షి అని ఇస్తా. నెక్స్ట్ వచ్చేసి కోర్స్ తీసుకుందాం, సిఎస్సి కోర్స్ అని తీసుకుంటా. నీకు నచ్చినట్టు తీసుకోవచ్చు. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకుని దీన్నే సెలెక్ట్ చేసుకుని పేస్ట్ చేసుకుంటే, ఇక్కడ మీరు సెమీకాలం పెట్టకూడదు. ఒకవేళ ఇక్కడ సెమీకాలం పెట్టి మీరు ఇలా పెడితే ఎర్రర్ అనేది వస్తుంది అనమాట నీకు. సో అందుకే ఇక్కడ సెమీకాలం పెట్టకుండా ఇలా పెట్టండి. ఇక్కడ ఇలానే ఒక 4-5 తీసుకుంటా. తీసుకుని సెమీకాలం పెడతా. ఇక్కడ 101, 102, 103, 104, 105 తీసుకుని ఇక్కడ నేమ్స్ ఇచ్చుకుందాం. ఇక్కడ మీకు నచ్చిన డేటాని మీరు తీసుకోండి. జోషి, భారతి, శివ, అబ్బి,
అర్జున్ అని తీసుకుంటా. తీసుకుని నేను దీన్ని సెలెక్ట్ చేసుకుని రన్ చేస్తా. ఓకే. టేబుల్‌లో నీకు వాల్యూస్ కూడా ఇన్సర్ట్ అయిపోయినాయి. అది చూడాలంటే మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని రన్ చేయాలి. సో, చూడండి ఇక్కడ. ఇందాక కాలమ్స్ క్రియేట్ చేసాం. ఆ టేబుల్‌లో వాల్యూస్‌ని కూడా ఇన్సర్ట్ చేసేసావు. ఎలాగా? ఇన్సర్ట్ ఇంటూ అనేది ఫంక్షన్ వాడి నువ్వు వాల్యూస్‌ని కూడా ఇన్సర్ట్ చేసేసాం. సో, క్రియేట్ అంటే ఇది భయ్యా మనకి. టేబుల్ అనేది క్రియేట్ చేసి అందులో మనం వాల్యూస్‌ని ఇన్సర్ట్ చేసాం. క్రియేట్ అంటే ఇది. నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్. ఆల్టర్‌లో ఏంటంటే నీకు The alter table statement is used to delete, add or modify columns in an existing table. నీకు ఒక టేబుల్ ఉంది భయ్య. ఆ టేబుల్‌లో నీకు కాలమ్స్ ఉంటాయి కదా! ఆ కాలమ్స్‌ని నువ్వు యాడ్ చేసుకోవచ్చు. ఎక్స్‌ట్రా ఇంకొక కాలమ్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఉన్న కాలమ్‌ని మోడిఫై చేసుకోవచ్చు. ఆర్ రీనేమ్ చేసుకోవచ్చు. టేబుల్‌ని డ్రాప్ కూడా చేయొచ్చనమాట ఆల్టర్‌లో. నీకు ఆల్టర్ అంటే ఈజీగా అర్థమయ్యేటట్టు ఏంటంటే, నువ్వు టేబుల్‌ని క్రియేట్ చేస్తావు. ఆ టేబుల్‌లో ఉన్న కాలమ్స్‌ని నువ్వు మోడిఫై చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చనమాట కాలమ్స్‌ని. దాన్ని మనం ఆల్టర్ అని అంటాం. దీన్ని మనం ఎగ్జిక్యూషన్ ప్రాసెస్‌లో చూసేద్దాం. మనకి ఆల్టర్. ఆల్టర్ అంటే కూడా ఏంటో చూసేద్దాం. ఆల్టర్‌లో మనకి కాలమ్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఉన్న కాలమ్‌నే మోడిఫై చేసుకోవచ్చు. ఆర్ మనకు అనవసరమైనది డ్రాప్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఉన్నదాన్ని రీనేమ్ కూడా చేసుకోవచ్చు. అవన్నీ ఎలానో కూడా చూసేద్దాం. ఇక్కడ ఆల్టర్ అని చెప్పి తీసుకొని ఆల్టర్ టేబుల్. ఏ టేబుల్ నువ్వు చేయాలనుకుంటున్నావు? ఇక్కడ నేను స్టూడెంట్ అనే టేబుల్‌ని చేద్దాం అనుకుంటున్నా. యాడ్ కాలమ్. కొత్త కాలమ్‌ని నేను యాడ్ చేద్దాము అనుకుంటున్నా. ఇక్కడ ప్రొఫెసర్ అని యాడ్ చేద్దాం అనుకుంటున్నా కాలమ్‌ని. దీనికి నేను ఒక క్యారెక్టర్ వచ్చేసి 50 తీసుకుంటా లెంత్. సెలెక్ట్ చేసి రన్ చేస్తా. ఓకే. యాడ్ అయింది. ఇది మనం చూడాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్‌ని తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ప్రొఫెసర్ అనేది యాడ్ అయింది కొత్త కాలమ్. సో, నేను కాలమ్ యాడ్ చేయాలన్నా సరే మనం ఆల్టర్‌నేట్ టేబుల్‌ని తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మోడిఫై. మోడిఫై కూడా అంతే బ్రదర్. ఆల్టర్ తీసుకుని ఆల్టర్ టేబుల్. ఏ టేబుల్‌ని? స్టూడెంట్ అనే టేబుల్‌ని తీసుకుని నేను ఇక్కడ మోడిఫై చేద్దాం అనుకుంటున్నాను. దేన్ని మోడిఫై చేద్దాం అనుకుంటున్నాను? బ్రాంచ్‌ని మోడిఫై చేద్దాం అనుకుంటున్నా. సారీ కోర్స్‌ని మోడిఫై చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మనం కోర్స్‌కి ఏం తీసుకున్నాం? కోర్స్‌కి క్యార్ తీసుకున్నాం. క్యార్ ప్లేస్‌లో నేను వేర్‌కార్‌ని తీసుకుందాం అనుకుంటున్నా. సో, నేను ఇక్కడ వేర్‌కార్ తీసుకుని 255 అనేది లెంత్ తీసుకుంటా. తీసుకొని రన్ చేద్దాం. ఓకే. ఇది కాస్త వేర్‌కార్ అయిపోయింది. ఇక్కడ మనకేముండాలి ఫస్ట్? క్యార్ అనేది ఉండాలి. సో, అప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేయొచ్చు? కోర్స్‌కి CSC 1, CSC 5, CSC 6 అలా నీకు నచ్చింది ఏదో ఒకటి తీసుకోవచ్చనమాట. ఓకే. మనం ఇవి మార్చలేదు కదా! ఈసీఈ, మెక్, ఏడిఎస్, సిఎస్ ఉంచేద్దాం. సివిల్ పెడదాం. ఇక్కడ నేను వేర్‌కార్ అని చెప్పి మార్చుకున్నాననమాట. దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేద్దాం. ఇదిగోండి. ఇక్కడ మనం CSC 1 అయినా పెట్టుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్‌గా తెలియడానికి ఇక్కడ నేను వేర్‌కార్ అని తీసుకున్నా క్యారెక్టర్ ప్లేస్‌లో. నెక్స్ట్ వచ్చేసి డ్రాప్. డ్రాప్ అంటే ఏంటి? డేటాబేస్‌లో ఉన్న టేబుల్ మొత్తం డిలీట్ అయిపోతది. ఇది కూడా ఎలాగో చూద్దాం. ఆల్టర్ టేబుల్. ఏ టేబుల్? స్టూడెంట్ అనే టేబుల్. స్టూడెంట్ అనే టేబుల్ తీసుకొని నేను ఇక్కడ డ్రాప్ చేస్తా. దేన్ని? ఇక్కడ మనకి ప్రొఫెసర్ అనేది క్రియేట్ చేసాం కదా! నేను ఇది తీసేద్దాము అనుకుంటున్నా. ప్రొఫెసర్ సెలెక్ట్ చేసి స్పెల్లింగ్ తప్పించాను. సెలెక్ట్ చేసి రన్ చేస్తా. సారీ. ఏమైంది? ఇక్కడ మనం సెలెక్ట్ చేసి రన్ చేద్దాం. ఓకే. ఇక్కడ మనకి ఎందుకు ఎర్రర్ వచ్చింది? ఆల్రెడీ నేను ఇక్కడ రన్ చేసేసా. ఇక్కడ మనకి గ్రీన్ టిక్ మార్క్ వచ్చింది. అసలు ఇది రిమూవ్ అయిందో లేదో దీన్ని సెలెక్ట్ చేసుకొని రన్ చేద్దాం. ఇదిగోండి. ప్రొఫెసర్ అనేది డ్రాప్ అయిపోయిందనమాట. నేను సెకండ్ టైమ్ కూడా మళ్ళీ సెలెక్ట్ చేసి రన్ చేశా కాబట్టి నాకు అక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. ఇక్కడ మనం ప్రొఫెసర్ అనేది డిలీట్ చేసేసాం డ్రాప్ వాడి. అలా అని రీనేమ్ కూడా చేసుకోవచ్చు. అది కూడా ఎలాగో చూసేద్దాం. స్టూడెంట్ రీనేమ్ కాలమ్
ఓన్లీ కాలమ్స్‌లోనే మనం మార్చగలం. రోస్‌లో మనం మార్చలేం. నేను ఇక్కడ కోర్స్‌ని కాస్త బ్రాంచ్ అని చేద్దాం అనుకుంటున్నా. సెలెక్ట్ చేసి రన్ చేస్తా. అయింది. దీన్నే చూద్దాం. ఇదిగోండి. ఇక్కడ నాకు బ్రాంచ్ అని మారిపోయింది. రీనేమ్ చేశాను. ఇందాక మనకు కోర్స్ అని ఉండేది. ఇప్పుడు నేను బ్రాంచ్ కింద మార్చాననమాట. ఇది మనకి యాడ్ కాలమ్‌కి, మోడిఫైకి, డ్రాప్‌కి, రీనేమ్‌కి డిఫరెన్సెస్ అనమాట. ఇది మనకి ఆల్టర్ టేబుల్. నెక్స్ట్ వచ్చేసి డిలీట్. డిలీట్‌లో ఏంటంటే నీకు డేటాబేస్‌లో టేబుల్ క్రియేట్ చేస్తావు. ఆ టేబుల్ మొత్తాన్ని నువ్వు డిలీట్ చేసేసుకోవచ్చు. అంటే నీకు ఆ డిలీట్ చేయగానే నీకు ఆ టేబుల్‌లో ఉన్న డేటా కూడా మొత్తం పోతది. అసలు నీకు ఆ టేబుల్ అనేదే కనిపించదనమాట డ్రాప్ అంటే. నెక్స్ట్ వచ్చేసి డ్రాప్. డ్రాప్ అంటే ఏం చెప్పాను? టేబుల్ మొత్తాన్ని డిలీట్ చేయడం. ఇక్కడ నేను స్టూడెంట్ అనే టేబుల్‌ని క్రియేట్ చేశా. స్టూడెంట్ అనే టేబుల్‌ని నేను డ్రాప్ చేయాలనుకుంటున్నా. అప్పుడు మనం ఇక్కడ డ్రాప్ టేబుల్ స్టూడెంట్ అని టైప్ చేసి దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని రన్ చేద్దాం. ఓకే. డ్రాప్ అయిపోయింది. ఇక్కడ నేను ఇలా సెలెక్ట్ చేసి రన్ చేస్తా. ఎర్రర్ వచ్చింది. ఎందుకు? అసలు మనకు ఆ టేబుల్ ఆల్రెడీ డిలీట్ అయిపోయింది కదా! మనం ఇది వాడి. ఇప్పుడు మళ్ళా నువ్వు స్టూడెంట్ అనే టేబుల్ చూద్దామంటే నీకు ఎర్రర్ వస్తది. మనకి డ్రాప్ అంటే ఇదనమాట మీనింగ్. ఇప్పుడు దీన్నే మనం ఇదంతా సెలెక్ట్ చేసుకొని మళ్ళా దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేస్తే క్రియేట్ అయిపోతది టేబుల్. ఓకే. క్రియేట్ అయింది. అందులో వాల్యూస్‌ని కూడా ఇవే ఉంచుదాం. దీన్ని చూద్దాం. ఇదిగోండి. నువ్వు డ్రాప్ చేసిన తర్వాత మళ్ళా పైనున్న కమెంట్స్‌ని మనం సెలెక్ట్ చేసి రన్ చేస్తే ఆటోమేటిక్‌గా టేబుల్ అనేది క్రియేట్ అయిపోతది. ఇది మనకి డ్రాప్‌కి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ట్రంకేట్. ట్రంకేట్ అంటే ఏం చెప్పాను భయ్యా నీకు? ట్రంకేట్‌లో మనకి టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ టేబుల్‌లో ఉన్న వాల్యూస్‌ని మనం డిలీట్ చేస్తాం. అంటే రోస్‌ని డిలీట్ చేస్తాం. కాలమ్ అలానే ఉంటది. ఇప్పుడు కోర్స్ అనేది తీసుకుంటావు. కోర్స్ ఐడీ అని ఇంకోటి తీసుకుంటావు కాలమ్. ఆ కాలమ్‌లో ఉన్న వాల్యూస్‌నన్నిటిని ట్రంకేట్ అనేది డిలీట్ చేసేస్తదనమాట. వేరస్ డ్రాప్ ఏం చేస్తది? డ్రాప్ మొత్తం టేబుల్‌ని మొత్తాన్ని రిమూవ్ చేస్తది. బట్ ట్రంకేట్ అలా కాదు. లోనున్న రోస్‌ని డిలీట్ చేస్తదనమాట. దీన్ని మనం వర్క్ బెంచ్‌లో ఎగ్జిక్యూషన్ చూసేద్దాం. ట్రంకేట్ అంటే ఏంటంటే రోస్‌ని తీసేసి కాలమ్స్‌ని అలానే ఉంచుతాయి. అంటే ఈ లోనున్న వాల్యూస్ అన్నిటిని డిలీట్ చేసేస్తది ట్రంకేట్. పైన ఐడీ, నేమ్, కోర్స్ అని ఉంది కదా! అది మనకు ఉంచుద్దనమాట. ఇది కూడా ఎలానో చూద్దాం. ట్రంకేట్ టేబుల్ స్టూడెంట్ సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నా. ఓకే. దీన్ని మనం చూద్దాం. ఇదిగోండి. ఐడీ, నేమ్, కోర్స్ ఉంది. లోనున్న వాల్యూస్ అన్నీ డిలీట్ చేస్తుంది ట్రంకేట్. అదే మనకి డ్రాప్‌కి, ట్రంకేట్‌కి ఉన్న డిఫరెన్స్. డ్రాప్ ఏం చేసింది మొత్తం టేబుల్‌ని డిలీట్ చేసింది. ట్రంకేట్ ఏం చేసింది టేబుల్‌లో ఉన్న వాల్యూస్‌నన్నిటిని తీసేసి అంటే రోస్‌ని తీసేసి ఐడీ, నేమ్, కోర్స్ కాలమ్స్ ఉంచిందనమాట. ఇది మనకి డిఫరెన్స్ డ్రాప్‌కి, ట్రంకేట్. ఇది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా అర్థమవుతది. చూడండి. ఫస్ట్ వీడియో మొత్తం కంప్లీట్‌గా చూసి తర్వాత మీరు వర్క్ బెంచ్‌లో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇది మనకి డీడీఎల్ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్‌లో ఉండేవి. నెక్స్ట్ డీఎంఎల్‌కెళ్ళిపోదాం. నెక్స్ట్ వన్ వచ్చేసి డీఎంఎల్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఇది డేటాని మ్యానిపులేట్ చేయడానికి యూజ్ అవుతది. ఇందులో మనకి ఇన్సర్ట్ ఉంటది. ఇన్సర్ట్ అంటే ఏంటంటే నీ టేబుల్‌లో వాల్యూస్‌ని ఇన్సర్ట్ చేయాలి అనుకో. ఇదిగోండి ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ అంటే ఇన్సర్ట్ ఇంటూ మనం వాల్యూస్‌ని ఇన్సర్ట్ అనేది చేయాలి. ఎందులోకి ఇన్సర్ట్ చేయాలి? ఒక టేబుల్ నేమ్ క్రియేట్ చేస్తా. ఒక టేబుల్ క్రియేట్ చేస్తాం కదా! ఆ టేబుల్‌లో ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ ఎయిర్‌బిఎన్‌బి లిజనింగ్స్ అనేది ఒక టేబుల్. ఆ టేబుల్‌లో క్రియేట్ చేస్తున్నామనమాట. ఇది కూడా మన వర్క్ బెంచ్‌లో ఎలా ఎగ్జిక్యూట్ అవుతదో చూసేద్దాం క్లియర్ కట్‌గా. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ గురించి మాట్లాడేసుకుందాం భయ్యా. ఇన్సర్ట్ అంటే మనకు ఆల్రెడీ చెప్పానిక్కడ. పైన టేబుల్‌లో ఉన్న వాల్యూస్‌ని ఇన్సర్ట్ చేయాలి టేబుల్‌లో నీకు. అప్పుడు మనం ఈ కమాండ్ అనేది వాడతాం. ఇన్సర్ట్ ఇంటూ కోర్సెస్ వాల్యూస్ అని చెప్పి అందులో మనం డేటాను మొత్తాన్ని ఇన్సర్ట్ చేసుకుంటాం. సో, మనకి ఇంకా ఆల్రెడీ మళ్ళా ఇన్సర్ట్ గురించి పర్టిక్యులర్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం పైనున్న వీడియోలో డిస్కస్ చేసేసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి డిలీట్. డిలీట్ అంటే కూడా ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఒక టేబుల్ తీసుకుంటావు. ఆ టేబుల్‌లో నీకు పర్టిక్యులర్ ఒక రో మాత్రమే నువ్వు డిలీట్ చేయాలి అనుకుంటే మనం డిలీట్ అనేది వాడతాం. ఇప్పుడు నీకు 1, 2, 3 అని ఉంది. ఆ 1, 2, 3లో నీకు 3 అనే రో మొత్తం కంప్లీట్‌గా నాకు డిలీట్ అయిపోవాలి అనుకో. అప్పుడు నీకు డిలీట్ అనేది వాడతావన్నమాట. ఇక్కడ చూడండి డిలీట్ ఫ్రమ్ ఎయిర్‌బిఎన్‌బి లిజనింగ్స్ అనే టేబుల్ నుండి వేర్ ఐడీ ఈక్వల్స్ టు 1001. 1001 ఉన్న ఐడీ యొక్క డేటా మొత్తాన్ని రిమూవ్ చేసేయాలి అని. అందులో నీకు నేమ్ ఉండొచ్చు, బ్రాంచ్ ఉండొచ్చు, సాలరీ ఉండొచ్చు. ఏదన్నా ఉండొచ్చు.
సో, ఆ 1001 యొక్క డేటా మొత్తాన్ని తీసేస్తాం. దానికి మనం డిలీట్ అనేది వాడతాం. దీన్ని కూడా మనం వర్క్ బెంచ్‌లో చూసేద్దాం ఎలా ఎగ్జిక్యూట్ అవుతదో. నెక్స్ట్ వచ్చేసి డిలీట్. డిలీట్ గురించి చూసేద్దాం. డీఎంఎల్ అని ఊరికే రాద్దాం. మీ క్లారిటీ కోసం. ఓకే. ఎర్రర్ వస్తది. ఎందుకులెండి. డిలీట్ అని చెప్పి తీసుకొని నేను ఫ్రమ్ స్టూడెంట్ అనే టేబుల్‌ని తీసుకుంటా. స్టూడెంట్ అనే టేబుల్‌లో వేర్ ఐడీ ఈక్వల్స్ టు ఇక్కడ స్టూడెంట్ అనే టేబుల్‌లో ఐడీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చూద్దాం. నేను ఇక్కడ 101 అనే దాన్ని రిమూవ్ చేస్తా. 101 సెమీకోలన్ పెట్టి సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఎర్రర్ అనేది వచ్చింది. ఏంటో చూద్దాం. యూ ఆర్ యూజింగ్ సేఫ్ అప్డేట్ మోడ్ అండ్ యూ ట్రై టు అప్డేట్ ఏ టేబుల్ వితౌట్ ఏ వేర్. ఓకే. ఓకే. మనకి ఇక్కడ ఎందుకు ఎర్రర్ అనేది వచ్చిందంటే, ఇక్కడ మనకి స్టూడెంట్ అనే టేబుల్‌లో ప్రైమరీ అని తీసుకోలేదు భయ్యా మనం ఇక్కడ. ప్రైమరీ కీ అనేది తీసుకోవాలి నువ్విక్కడ. ప్రైమరీ కీ ఎందుకు తీసుకుంటామంటే, ఐడీ అనేది ఒక్కొక్క స్టూడెంట్‌కి ఒక్కొక్క యూనిక్ ఐడీ ఉంటది. మనం దాన్ని ఇక్కడ మెన్షన్ చేయలేదు. ప్రైమరీ కీ అని తీసుకోవాలి. తీసుకున్నాక ఇప్పుడు మళ్ళా దీన్ని సెలెక్ట్ చేసి చూద్దాం. ఓకే. దీన్ని మనం సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డిలీట్ అనేది వాడాం. డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఐడీ ఈక్వల్స్ టు 1001 అని. దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేద్దాం. ఓకే. డిలీట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని చూద్దాం. సెలెక్ట్ చేసి రన్ చేద్దాం. ఇదిగోండి ఇక్కడ నీకు 101 అనేది నీకు రిమూవ్ అయిపోయింది. ఎందుకు? నువ్వు ఇక్కడ 101 దాన్ని ఆ రో యొక్క డేటా మొత్తాన్ని నువ్వు డిలీట్ చేస్తున్నావు. ఇక్కడ నీకు 100 ఉంది. 102 ఉంది నెక్స్ట్. ఎందుకు? 101 అనేది నువ్వు డిలీట్ చేసేసావు. ఇక్కడ ప్రీవియస్ డేటాలో చూస్తే మనం వాల్యూస్‌లో మనం ఇక్కడ 101 అనేది మనం క్రియేట్ చేసాం. బట్ ఈ డిలీట్ వాడి ఆ రో ఉన్న డేటాని మొత్తాన్ని డిలీట్ చేసేసాం అనమాట. ఇది మనకి డిలీట్‌కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి అప్డేట్. అప్డేట్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి. ఇక్కడ నీకు ఐడీ 2539 అని ఉంది. ఆ 2539 అనే ఐడీలో ప్రైస్ అనేది ప్రీవియస్‌గా వేరేది ఉందనుకోండి. ఒక 500 అని ఉంది. ఆ 500 కాస్త నేను 200ని కింద అప్డేట్ చేస్తున్నా. అంటే 500ని 200 కింద నేను అప్డేట్ చేస్తున్నా. అప్పుడు నువ్వు అప్డేట్ అనేది వాడతావన్నమాట. దీన్ని కూడా మనం వర్క్ బెంచ్‌లో ఎగ్జిక్యూట్ చేద్దాం. అప్పుడు మనకి క్లియర్ కట్‌గా అర్థమవుతది. అప్డేట్ అంటే ఏంటో చూద్దాం. అప్డేట్ అంటే ఏం చెప్పాను? ఒక దాని నుండి ఇంకొక దానికి అప్డేట్ చేయడానికి. స్టూడెంట్ అనే దాన్ని తీసుకొని సెట్ ఇక్కడ మనకి కోర్స్ అనేది ఉంది కదా! కోర్స్‌లో నేను సీఎస్‌సి బదులు ఇక్కడ పైన సీఎస్‌సి బదులు ఏఐఎంఎల్ అని పెడదాం అనుకుంటున్నా. అప్పుడు ఏఐఎంఎల్ అని పెట్టి వేర్ అంటే ఎందులో పెడతాను ఏఐఎంఎల్ అనేది దానికంటే మనకు ఒక కండిషన్ రాయాలి. దానికి మనం ఐడీ అని తీసుకుందాం. ఐడీ అని తీసుకొని ఇక్కడ నేను 100 అనే ప్లేస్‌లో పెడతాము అనుకుంటున్నా. ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుంది? కోర్స్ CORSC చూద్దాం ఆగండి. ఇక్కడ మనకి ఎర్రర్ అనేది వచ్చింది. ఎందుకో చూసేద్దాం. ఓకే. ఇందాక మనం ఎక్కడో స్పెల్లింగ్ మిస్టేక్ అనేది ఇచ్చాను. ఇప్పుడు దీన్ని నేను సెలెక్ట్ చేసి రన్ చేద్దాం. ఓకే. అయ్యింది. ఒకసారి దీన్ని కూడా చూద్దాం. అప్డేట్ అయిందో లేదో. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్‌ని తీసుకుందాం. ఇదిగోండి. ఇక్కడ నేనేంటి 101లో ఏఎంఎల్ అనేది నేమ్ ఇచ్చాననమాట. ఇందాక ప్రీవియస్‌గా మనకేముంది? ఏఎంఎల్ అనే ఉందా? ఓకే. ఇక్కడ వేరే తీసుకుందాం. ఇక్కడ సీఎస్‌సి అని తీసుకుంటా పోనీ. దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేద్దాం. అయ్యింది. అయ్యిందో లేదో చూడడానికి మళ్ళా టేబుల్‌ని రన్ చేద్దాం. ఇదిగోండి ఇక్కడ ఏఎంఎల్ కాస్త సీఎస్‌సి అని అప్డేట్ అయిందనమాట. ఇది మనకి అప్డేట్‌కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా డిస్కస్ చేసుకున్నాం. డిలీట్ డిస్కస్ చేసుకున్నాం. అప్డేట్ డిస్కస్ చేసుకున్నాం. ఇన్సర్ట్ డిస్కస్ చేసుకున్నాం.
ఇవన్నీ మనకి డీఎంఎల్‌లో ఉంటాయన్నమాట. అంటే డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్‌లో ఉంటాయి. ఈ రోజుకి ఇది చాలు. రేపు మిగతా కమాండ్స్ గురించి మాట్లాడేసుకుందాం. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మిత్రాన్స్. సైనింగ్ ఆఫ్ దీక్షిత పోలిరెడ్డి.